ఒకవేళ కౌరవులు విజయులైతే సమస్త సమాజానికి హాని జరుగుతుంది, ధర్మ సంస్థాపన జరగదు. ఇక నీవు కౌరవుల పరాజయ మార్గంలో దుర్గంగా నిలబడి ఉన్నావు. ఒకవేళ నీవు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేస్తే నేను నిన్ను నీ వాగ్దానం నుండి విముక్తం చేయగలను. నిర్ణయం నీదే పుత్ర. రణరంగాన్నైనా త్యజించు, లేదా కవచాన్నైనా త్యజించు. దానం స్వీకరించండి దేవేంద్ర. తమ పుత్రుని విజయానికై మీరు స్వయంగా నా పట్ల ఇంతటి వంచన చేయవలసి వచ్చిందా దేవేంద్ర?